రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన విషయాన్ని చూస్తున్నారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉక్కుపాదం మోపబోతుంది? ఈరోజు గతంలో ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం వాళ్ళు ఇచ్చిన మోసపు డిక్లరేషన్. వరంగల్ కేంద్రంగా రాహుల్ గాంధీ వచ్చిన రైతు డిక్లరేషన్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, రైతులకు రైతు బంధు వీళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. అది పెద్ద పచ్చి మోసం. వీళ్ళు ₹1,00,000 ఇస్తున్నారు, మేము 2 లక్షలు ఇస్తాం రుణమాఫీ అని చెప్పేసిండ్రు. 40,000 కోట్లుంటే 18,000 కోట్లు చేసిండ్రు. అది రెండో పెద్ద మోసం. పంటకు సంబంధించిన బీమా అనేది వీళ్ళు ఇంతకుముందు చేయలేదు, మేము ఇవాళ పంట బీమా ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు దాని గురించి ఏం చర్యలు తీసుకోలేదు. రైతు భరోసా కొనసాగిస్తామన్నారు, అది చేయట్లేదు. ఒక్క తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు కెనాల్స్లో, 1 మీటర్ కొత్త కెనాల్ వేయలేదు. అదేవిధంగా ఈవెన్ దేవాదులు లాంటి దాంట్లో పంపులు మేము పెడితే దాన్ని నడిపించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు, అవగాహన కూడా లేదు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం, కష్టపడి పండించిన రైతుకి ఇవాళ మొక్కజొన్న రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే, మార్కెట్ వాడు కొనాలని చెప్పి కేంద్రాలు ఓపెన్ చేయమంటాడు, ఓపెన్ చేసిన దగ్గర ఇప్పటికీ బార్దాన్ లేదు. బార్దాన్ దగ్గర కాంటా అయ్యాడు, కాంటా వేసిన దగ్గర లారీ ఉండదు, లారీ ఉన్న దగ్గర దించాడు. అదేవిధంగా వరిధాన్యం కేంద్రాల్లో మొత్తం వడ్లకి ఇస్తా అని చెప్పిండు ఆనాడు. మీరు చూసినట్టయితే క్లియర్గా దొడ్డు ఓట్లకే ఇస్తా అని చెప్పేసి మోసం చేసి సన్న ఓట్లకే ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వట్లేదు. గత సంవత్సరం ఇవ్వాల్సింది కూడా ఇవ్వలే. ఇవాళ రైతు కేంద్రాలలో ఒక్కొక్క ఊర్లో దరిదాపుగా 50 నుండి 100 లారీల మాలు ధాన్యం కేంద్రాల వద్ద ఉన్నది. దాన్ని లిఫ్ట్ చేయడానికి ఇప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టడం 4 రోజులు పడుతుంది. ఎత్తడు, ఎత్తింది దించాడు. కాబట్టి రైతాంగం మొత్తం కూడా ఇవాళ చాలా టెన్షన్లో ఉన్నారు. నువ్వు కరెంటు చక్కగా ఇవ్వకపోతుంది, నీళ్ళు చక్కగా ఇవ్వకపోతుంది, మేమేదో కష్టపడి పండిస్తే నువ్వు కొంటానని చెప్పి కూడా కొనకపోతుంది. అడ్డి పాస్ ఏరియాల 2,400 రేటు ఉన్న మక్కలు 1,600 నుంచి 1,800 అమ్ముకోవాల్సి వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి. అదేవిధంగా ఇవాళ వడ్లను కూడా 2,450 రూపాయలు ఉంటే దాన్ని కూడా 1,700, 1,600 మార్కెట్లో పోతే అంతే ప్రైవేట్ వాడు. ఇప్పుడు మీరు ఈ సభ రైతులకు న్యాయం చేయడం కోసం రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఈ సభే దండగా, సభ పెట్టే వాళ్ళు కూడా దండగా అనుకుంటూ కూడా ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. ఏ విధంగా చూస్తారు సార్? ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తు ఇవాళ రైతుల కోసం కౌంటర్లు పెట్టేసి రైతుల యొక్క వడ్లు కొనమని కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే వాళ్ళు కౌంటర్లు పెట్టిండ్రు. పైసల్ని పీడించి, ప్రజలని పీడించి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. కరప్షన్ అనేది అత్యంత పీక్ స్థాయికి పోయింది. భారతదేశంలో అత్యంత ఎక్కువ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇలా తెలంగాణలో జరుగుతున్నది. ఇలా అధికారులు కానీ లేకపోతే దానికి ఒత్తాసుగా లేకపోతే భాగస్వామ్యంగా ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సభ ఎందుకు పెట్టినామో, వాళ్ళు ఇంతకుముందు సభ పెట్టి ఏం చేసినో తెలుసు. నువ్వు పోతే తెలుస్తుంది. ఒక కొనుగోలు కేంద్రం పోయిరా, మక్క కొనుగోలు కేంద్రం పోయిరా, రైతుల పడ్డ అవస్థ తెలుస్తుంది. లేకపోతే ఊర్లో పోతే నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తుందా తెలుస్తుంది. ఎన్మాంలో మార్కెట్ పోతే నీ యొక్క రైతుల పరిస్థితి అని తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఇక్కడ మీటింగ్ వేస్ట్, అది వేస్ట్ అనేది రైతుల యొక్క బాధల్ని ఖచ్చితంగా చెప్పి చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉన్నది. ఖచ్చితంగా వాడు వేస్ట్, వీడు వేస్ట్ అని చెప్పేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతుల్ని, వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సమస్యల్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందు పెట్టడానికే ఈ సభ. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్తా ఉన్నాడే, వారం రోజుల పాటు మనం ఉత్సవాలు జరుపుకోబోతున్నాం అనుకుంటూ కూడా వాళ్ళు కొత్తగా ఈ పార్టీకి అగెనిస్ట్గా కూడా పెట్టబోతున్నారు. అంటే వాళ్ళు భయపడి పెడుతున్నారు, లేకుంటే పార్టీ మెయిన్ ఎజెండా అనుకోవచ్చు? తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రి పదవి కానీ దానికి ఉండాల్సిన విలువ వాళ్ళు ఇవ్వట్లేదు. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెడితే అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మీటింగ్ పెడతాడు. ఏమైంది? 40 లక్షల మంది కేసీఆర్ సభ చూస్తే 4 లక్షల మంది ఆయన సభ చూశారు. ఇవాళ ఇక్కడ కూడా మేము రైతు సభ పెడుతున్నాం కదా అని చెప్పేసి రైతు ఉత్సవాలని చేస్తావు. ఎందుకు చేస్తావు ఉత్సవాలు? మక్కలు కొననందుక, వడ్లు కొననందుక, 24 గంటల కరెంట్ ఇవ్వనందుక, దేనికి చేస్తావు? ఏమన్నా ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టుల మీద పెట్టనందుక, రైతు బంధు 3 సార్లు ఎగబెట్టినందుక, రుణమాఫీ 20,000 కోట్లు ఎగబెట్టినందుక, దేనికి ఉత్సవాలు? అందుకే మాకు పోటీగా నువ్వు పెడితే ప్రజలు ఏందో చుక్కలు చూపిస్తారు, రైతులు ఏందో చుక్కలు చూపిస్తారు, నీకు తెలుస్తుంది. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు కూడా చైతన్యవంతం అయ్యే అవకాశం ఉంటుందా? ప్రజలు ఏమున్నారు, కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే ఏం జరిగిందో అందరూ చూశారు. లక్షల మంది వీక్షించడమే కాకుండా కోట్లాది మంది అలా కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని విని సంతోషపడి ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని గమనించి మేడిగడ్డ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది చూస్తారు. అదేవిధంగా ఈ సభ తర్వాత ఇవాళ కొనని ఏదైతే రైతుల దగ్గర ఇబ్బంది పెడుతున్నారో
ఇవాళ దానికోసం హడావిడి చేస్తున్నారు. మేము చేసే ప్రతిదీ ఇలా రైతుల కోసం ప్రజల కోసం చేస్తున్నాం అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి రైతుల దృష్టిని మరల్చడానికి వాళ్ళు ఏదో ఆల్టర్నేటివ్గా ఉత్సవాల పేరు సభ పేరు మీద పెడుతున్నారు. ఎవరు పెట్టినా ప్రజలు రైతులు వాళ్ళ యొక్క పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపలే వాళ్ళ సంగతి తెలుస్తారు.